అన్ని చదివినరా ఆడ వండుకొని తిని పండుకుంటున్నారు మంది గంప జాతర పోయిన వాళ్ళంతా మనం ఈయన ఓడి పెడుతున్నాం ఇంకా నేను అమ్మటాల దగ్గర పండుకున్నాను మరి ఏం చేస్తున్నావు ఏం 4 గొట్టంగా లేచినా నేను వాళ్ళకు ఎన్నిసార్లు చెప్పుదు కోడళ్ళకి ఇంకేం తయారవుతున్నారమ్మా పెళ్లికిన పోతున్నారా నీ బావే 4 గొట్టంగా నువ్వు 6:30కు లేచినావు ఆడదాని 6:30కు లేచినావు నేను అంటే నేను లేచినప్పుడు ఫోన్లో టైం చూసినా టైం చూసినా అన్నిటికీ నన్ను అంటే నాకు చెడు అంటది మరి ఎట్లా అనకుండా ముద్దుగా చేసుకున్నావు ఆడదానవు ఎల్లుండ్రి అమ్మా ఎల్లుండ్రి బోగని బొమ్మలు ఏం చేస్తున్నారే ఎవరి పెళ్లికి అంట అని పోతున్నారు ఏమైనా పువ్వులు కాయంగా కూర్చుంటావు గెదుముతా ఉంటావు ఆ పని చేసే వరకు ఇది వరకు కాబట్టి మనుషులను చూసినావు ఏమి గెదిమిందమ్మా ఏం గెదిమింది ఏంది మామయ్య మరికి పండుగ పూట కూడా పండుగ పూట ఏం రోజు కదమ్మా అందరు పోయి ఊళ్ళకెళ్ళి మంది అందరు గంప జాతర పోయి వండుకొని కూడా తింటుండొచ్చు మనం ఊళ్ళకెళ్ళి గంప తీసుకోవాలి మనం పోతుంటే ఊళ్ళో మంది నవ్వుతారు బాగా నూకుతున్నది నేనంట గెలుముతున్నానంట నీకు మంచిగా ఉండదు కోడాలు కొక్కన్లు అంట అని అంటావు కదా అత్తమ్మ సంతోషంగా పోదాం పండుగకి నేను సంతోషంగా పోదామంట అని పొద్దుగాల 4 గంటలకి లేపినప్పటి నుంచి కడుగుతుండరు గాలిస్తుండరు ఎత్తిపోస్తుండరు వాయమ్మ ఊళ్ళో ఏమని కానీ ఉండరు ఆ కోడాలు కొమరక్కకే ఉండరే ఆ మూతలకేంటి కోతులు పూసుకున్నాయి చూడు ఇక ఈమె మూతి కూస్తుంది ఆమెనేమో ఇంకో తార వస్తుంది పట్టమ్మా కాదు అల్లమేలు గడ్డ పెట్టినావా కనవాళ్ళి అల్లమేలు గడ్డ కారం పొడి పెట్టినారమ్మా మన వట్టించింది పెట్టిందా మరి కొనుక్కొచ్చింది పెట్టిందా అన్ని పెట్టిర్రు కదా ఆడిపోయినాక మళ్ళీ అదేంది చికెన్ మసాలా ప్యాకెటా బోకెటా ఉప్పు కారం అన్ని మీకే పెట్టినా పెద్ద మంచివి ఏమన్నా ఒకటి తక్కువైందంటే ముందు నీకు బరపట్టించిన కళ్ళు చెప్పినావయ్యా ఓ అమ్మో తల్లి నడువమ్మ నడు అరే అమ్మ మన భారతమ్మ అలిగిన వైరా అందరు పోయిండ్రి అమ్మా అంటానికి ఇప్పుడు చెప్తున్నాడు అవును నిమ్మలంగా రేపటి దాకా పోదు పిల్లలు చెప్పుకుంటారు పొద్దు వస్తున్నది బిడ్డ పిల్లలు ఆకలి కొంటారు అమ్మా 4 పుంజులు అన్నారు 3 ఇచ్చారమ్మా 4 అన్నాడు కదరా మీ నాయన నేను అడిగిన 3 ఇచ్చిండ్రాలు 4 గంటవి కదనాయ నువ్వు అవును అన్న వాని ఇంటికి పోయి అడిగినా 4 ఉండయి మామ పొద్దుగాల పిల్లగాని తోలి పట్టిస్తా అన్నాడు మరి పండుగ చూసి ఎవరికన్నా నమ్ముకున్నాడేమో దొంగ కొడుకు ఇక నువ్వు చెప్పుడు కరెక్టే ఉండదు ఆయన ఇచ్చుడు కరెక్టే ఉండదు పోయ్యా నాయన కొడుపుందిలా శనిగానికి ఇచ్చి అక్కను తోలుకొని రాపో నాయన ఎందుకమ్మా అక్క మళ్ళీ ఈ పండక్కి అవునరా అక్క అనేసరికి అందరు ఎందుకమ్మా ఒక్కరన్నా మరి పోయి కొండామని తోలుకొని వస్తామంట అని అంటుండరా అంటే అది మొండిది పోయి తొలకరాపో మండుతున్నట్టుంది అంటే నీ బిడ్డ నీ ఇంటికి వద్దు నీ పండుగ తినదు అవును పెద్ద పండుగనే ఇంట్లో గుడాలు వేసినా కూడా నా బిడ్డ రావాలంట అని చెప్పిన పండుగకు పిలువరు మన అందరికి 10 మంది బిడ్డలు ఉంటారు నాకు ఒక బిడ్డ ఉండదు ఒక్కరొక్కరు కూడా ఉంటారు పట్టుకో ఇది పట్టుకో పోనాయన పోయి ఆ బండి తీసుకొని పోయి తోలుకొని రాపో పోయ్యా మళ్ళీ గేటు పెట్టిపో కుక్కలు బొక్కలు పోతాయి నడుగురి అమ్మ నడుగురి ఏం చెప్పిన బర్రె మీద ఆనవాడు అట్టే ఉంటది కానీ ఆ తల్లితల్లలు పోయి వండుకొని తింటుంటే ఏం మనసులో ఏం కొమరక్క ఎడుకోబోతున్నట్టు నువ్వు అయ్యో నరసింహ గంప జాతర వస్తలేరా తామి ఏడా నువ్వు కోడి పిల్లలు పట్టుకొని పోతున్నావు నాకే సరిపోవు గొర్రె పిల్లని కోస్తారు తమ్ముడా గోళ్ళే కోసుకొని తింటారు ఇక ఉన్నోడు ఎవడన్నా గొర్రె పిల్లని కోసుకుంటారు కానీ నేను ఏడగొత్తి ఉండ ఆయన తాను పిల్లలను దొరుకుని పోతున్నా నీకే సరిపోతుంది మళ్ళీ నన్ను రమ్మ మీరు రారా మీరు కోసుకొని తినరా అట్లా కాదు నీ దాంట్లో కోసం ఇప్పుడు నేను కోసదా చికెన్ తెప్పిస్తుందా ముసలాడు సేందికి పోయి కట్టెలు కొట్టేసి రా మరి అన్ని కొట్టాడు తయారు పెట్టేసిన పాప నువ్వు ఒక పెద్ద అమ్మా నువ్వు పోయి వండుకొని తిని పండుకుంటున్నారు నువ్వు వీళ్ళాడు పెడుతున్నావు ఇంకా ఊళ్ళోనే ఏమైనా పిల్లగా ముత్తమంతా పెట్టబట్టుకొచ్చినావు ఏం చేయి తాత పొద్దుగా లేచి ఊరంతా తిరిగి అక్కడ పోయినా ఇక్కడ పోయినా తాండకు పోయినా లాస్ట్కు తాండకు పోయి ఈ ముత్తమంత పిల్లని పట్టుకొని వచ్చిన 1000 రూపాయలు అంటే ఈ పిల్లకు ఈ దానికి 1000 రూపాయలు పెట్టినావు
నీ బజార్ కోతే కిలోన్నర మటన్ వచ్చు. అవుగా తాత దొరకకపోయా కదా తాత, అంత తిరిగి వచ్చినా ఇదే దొరికింది. ఇంకా మరి ఎట్లా ఏతు నీ గీంత కోసి ఎవరికి ఎడతావాడ మళ్ళీ ముందుకేమన్నా సర్పంచ్ ఎవడన్నా వస్తాడు. తాత ఇగో మంచి కళ్ళు తెచ్చిన తాత, మన కృష్ణయ్య గౌడతానా మంచి కళ్ళు నీర కళ్ళు కట్టించుకొని తెచ్చిన తాత. ఏ గీంత కళ్ళు సరిపోతుందా? అరే తాత ఇది ఒక్క బాటిల్ కదా తాత, ఇంకా 3 లోట్లు ఉన్నాయి ఆడ. మంచిగా పోసినా మరి మంచి నీరకళ్ళు కట్టించింది తాత. నా పేరు చెప్పినావా? నీ పేరు చెప్పినా, మహేష్ తాత చెప్పిండు మంచి కళ్ళి అంటే అరే ఇస్తున్నా అని చెప్పి 3 లోట్లు ఇచ్చిండు. ఈ బాటిల్ ఇట్లా ఇచ్చిండు. ఇక సరేపా. నడుగురు బిడ్డ మీ పెదనాయన ఉన్నట్టుండరు అయ్యా నడుస్తున్నారు కానీ కట్టెలు కొట్టేసినవా? కట్టెలు కొట్టేస్తాను నేను సోర పిల్లగాని. ఇప్పుడు మీసాలు మొలుస్తున్నాయి నాకు కట్టెలు దున్న వాళ్ళ కొడతాను నేను. చెట్టు కింద ఊరోళ్ళందరూ వచ్చి పొయ్యిలు రాజేసినట్టుంటారు, పొగలు వెళ్తుండయి. అవును వచ్చిండ్రు మంది ఉండరు. అవును వచ్చిండ్రు మంది ఉండరు. మరి ఏం చేతలేను? పొద్దుగాల నువ్వు ఒక్కడవే వచ్చి గడ రాళ్ళు ఒకతాను వేసి కట్టెలు ఒకతాను వేసి అంటిపెట్టి కూర్చుంటే కాదా? ఇప్పుడు అందరూ పడేలు పరుచుకున్నట్టుంటారు. 50 పరుచుకుంటావా చెట్టు లేచేసి పొద్దుగాల పోయి ఏ మీ మామ అక్కడ పోయింది అమ్మ, నేను రాను. నేను ఈ జాతర వద్ద ఏమొద్దు ఇంత మనవయ్య నేను అనుకోగా సీమలు బాకినట్టు అయితే ఎరపోతులు వాళ్ళు రానట్టు అయితే నీ మీనా ఏమో పొద్దుగా లేచినప్పటి నుంచి అల్ల పండుగ పూటల్లా అయ్యో ఎట్లుండవు పెళ్ళమా, పానం కొలాసగా ఉండదా, శాతం అయితుండదా, లేస్తావా తింటావా అననే అన్నారు. మరి నీకు నొప్పి అయింది ఏముండదు. ఇప్పుడు ఆ పొద్దున్న లేచి ఆ పిల్లలే చేసుకొచ్చిరి, నేను పోయా రాళ్ళు వేసి వచ్చిన కట్టెలు వేసి వచ్చిన. నువ్వు వచ్చి ఒట్టే రానికే ఎత్తేసుకుంటా పలికేసుకుంటూ వస్తావు వాడదా నువ్వు. ఆడగిన నువ్వు వేసిన రాళ్ళ మీద ఏవతాను ఉండాలి, నీ పండ్ర ఆడగొడతాను. మరి అయితే పెట్టనైతే పెట్టేచ్చినాడు పెట్టినావు చూస్తుంది. ఈ ముసలానికి ఏడికి పోయినా లొల్లేనే, లొల్లి లేని మనసున పట్టది, జవడం లేని ఒక్కనాడు నిద్ర పట్టదే. ఏమానే రాకు కుట్ట మేడం అంటాము ఏమైనా ఏం మంచి పోయేమో నాకే. నేను పోయి ఉండాలి నావే, నువ్వు పోయి ఉండేది ఎక్కలేదా? రాళ్ళు వేసిన పొయ్యిల కట్టలు వేసిన నా లొట్ట కాడేసావు అడుగు. మంది అందరు వచ్చి గుడాలు వేసుకుంటుంటే నేను వేసేటుంటే నువ్వు బుక్ ఎడుతుంటే అవునుగా. ఎప్పుడు నేనే వేస్తా, ఎల్లకాలం నేనే వేస్తా, నువ్వే బుక్కుదు. ఒక్కసారి నువ్వు ఎప్పుడు అబ్బాయి కడియమ్మా తువాలి కడియమ్మా. నీలమ్మా అరే పొయ్యి నేను పెట్టిపోయిన రాళ్ళు మీరు పెట్టినరేమమ్మా. అది వచ్చానంటే నా పాన్సర్ నీ కాలు మొక్తారమ్మా పొయ్యి తింటరా. రాళ్ళు పెట్టినావు కరెక్ట్ కానీ ఎవరిదో ఉన్నదని నేను కూడా పెడితేనా. అది వచ్చానంటే నన్ను ఇప్పుడు కొట్టి చంపుతాదమ్మా. నేను పెట్టిపోయిన పొయ్యి రాళ్ళు కట్టెలు పెట్టిపోయినా జర్సేపది ఇది అయిపోతుంది. కోడిని కోస్తారు, రొట్టెలు చేసిన రొట్టెలు చేస్తా తింటామా. కోడిని కోసినాక రొట్టెలు చేసినాక మీరు వండినాక మేము వచ్చేదాకా ఉగాది వస్తుంది, అది గెలుముకొని వస్తుంది నన్ను. ఇప్పుడు నేను ఫస్ట్ పెట్టుకున్నా కదా అలా పక్కకు పెట్టుకోండి అమ్మా. ఇప్పుడు అక్కడ రాళ్ళు ఉన్నాయి తెచ్చి పెట్టుకోండి. ఇంకో పొయ్యి పక్కలు ఉన్నాయి మీరు పెట్టుకోండి అమ్మా. నేను పెట్టినప్పుడు రాళ్ళ మీద మీరు వండుకుంటా. నీ కాలు మొక్తారా ఏం చేస్తారా? ఇప్పుడు పొయ్యి రాళ్ళు తీయండిరా. నీ కాలం నేను మొగుతానా నేను పెట్టినందుకు? అరే పెట్టినాను కాబట్టి ఇప్పుడు అది గిట్టొచ్చానంటే అదే పొయ్యి రాయి తీసుకొని నన్ను ఎత్తి మీద వేస్తుంది. మరి కొడతాడంట నేను పెట్టిపోయిన పొయ్యి మీద నీ వండుతున్నావు కదమ్మా. తయారుగా అయిన దానికి నమస్కారం పెడుతున్నావు నువ్వు కూడా. నువ్వు కూడా నేను పెట్టాలనా? పెట్టిన దాని మీద మీరు వండుకుంటారు. ఏమా నిలబడ్డారు? ఏం చేయాలమ్మా? ఏం చేయాలి అత్తమ్మా? కట్టెలు చేయరా? కట్టెలా సరిపోయారు ఇద్దరు. ఇద్దరు పోతారు కట్టెలకు. బల్లులు ఉంటాయి, ఎలుకలు ఉంటాయి, చీమలు ఉంటాయి. అమ్మ బాబాయ్ పులులు వండుకున్నాయి. ఈ ఒయ్యారి బామలు ఒగలమారిలు వస్తారు కలుసుదామంట అని అలా వాడుకున్నాయి. పండ్రి అమ్మ పండ్రి ఏమో సమ్మక్క సారక్క తిరిగినట్టు తిరుగుతారు.
ఎప్పుడు ఆడిపోసుకుంటుంది ఏం గట్టి అక్క గట్టినది ఏది నీ పొయ్యి ఏడున్నది నీ పొయ్యి పెట్టినే నీలమ్మ పెట్టుకున్నది నువ్వు పెడితే నీలమ్మ పెట్టుకున్నా అది నువ్వే మళ్ళీ వేస్తున్నావు ఓ పెట్టినా మళ్ళీ వేసిన పీకేసిన అంటే నువ్వుకొచ్చిండు మగవానికి అవతల 60,000 అప్పున్న మంచిది గాని ఇంట్లో ఆడోళ్ళ పోరుండద్దు నీ పంతానం నాకు తెలియదా పెట్టినా అప్పుడే పెట్టినా అమ్మో నీ గుడ్డు కాకరు వడవా నాకు ఎట్లా చూస్తున్నాడు చూడు గుడ్ల గుప్ప చూసినట్టు ఓ ఇంటికాడ చేయించిరా నీ గుర్తున్నాడు గుడ్లు చూడు గుడ్లులో మనవయ్య గుడ్ల గుప్ప చూసినాడు చూస్తున్నాడు ఓహో ఊగుతున్నాడు నీలామా అమ్మా ఎక్కడ వచ్చినావు నేనా కలదానికి వచ్చిన చెల్లె కలుదుకున్నానికి వస్తే మంచిదే అమ్మా కూసో కళ్ళు తెచ్చిన నేను కూడా కాదురా మీ అన్న వచ్చి పొద్దుగాల మబ్బులు వచ్చి పొయ్యిరాలు పెట్టిపోయినాడ చెట్టు కింద అక్కడక్కడ ఆడోటి ఈడోటి పెడితే నేను వచ్చి పెట్టి బొట్టు పెట్టి నీళ్ళు చల్లి ముగ్గు పెట్టినా మబ్బులు వచ్చి పెట్టినట్టు కాదా ఎడ్డివాడు భర్తను ఎక్కిరివ్వరాదు గుడ్డివాడు భర్తను గురిపివ్వరాదు ముసలివాడు భర్తను మూతుపోట్లు వడవరాదు మొక్కజొన్న చెల్ల దొడ్డి కూర్చున్నా కూర్చొని ఆడుకోయి ఆ బోరు కాడ ఆడుకొని ఆడొక రాయి ఆ బొర్ర మీద ఒక రాయి ఇగో గీడొక రాయి ఉండే 3 రాళ్ళు తెచ్చి కూడా 3 రాళ్ళు పెట్టినా నా బొంద మీద పెట్టపోయినా 3 రాళ్ళు తెచ్చి అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినా అనిపిస్తా సిగ్గు కాకుండా చెప్తున్నాడు మా కషన్లో దొడ్డి కూర్చున్నా అందరు కూర్చున్నట్టు నేను కూర్చున్నా పాటో ఏ పర నీవు నిన్ను రాళ్ళు తీసుకురా పో అదే నడువు ఇవి ఎవరు నీలామ రాళ్ళు నడువు కాదు నాయన కళ్ళు ఎవరికి చెప్పమంటే ఎవరికి చెప్పినావు నువ్వు చెప్పినా కృష్ణకి చెప్పినా చెప్పలేమన్నమాట చెప్పలేవంట ఏమో మొత్తం అయిపోయిందంట వేరే తను తెచ్చిన కళ్ళు మంచలేదు ఏం లేదు తాత నేను కూడా చెప్పిన తాత ఈరోజు పండుగనంట ఊరోళ్ళు అందరూ వచ్చి ఉండవేయరు ఉన్నది ఇచ్చిండు ఇక తీసుకొని వచ్చినాం కళ్ళు బాగాలేదు ఏం బాగాలేదు చెప్పమంటే 2 రోజుల ముంగల చెప్పినా నీకు చెప్పమని మీ నాయనకి ఏ పని చెప్పినా ఇట్లే ఉంటుందిరా అందుకే మీ నాయన ఎందుకు మీరు ముసలోళ్ళు అయినారు మీరు పోయి చెప్పుకోలేరా తెలుసు అన్నట్టు చెప్పమని చెప్పినా నేనెందుకు చెప్పు తెలుసు తాగనీకి ఒకటే తెలుసు నీ తిండి వద్దు నీ వద్దు మీరే పండుగ చేసుకోండి మీరే తాగుండి మీరే తినండి కొడుకులు కోడాళ్ళు నీవు మంచిగా తిని ఉండు నేనే పోతా ఈ అమ్మ ఎప్పుడు వెళ్ళి కిరికిరి నీ బంగారు తిని నాకు వద్దే వద్దు పో ఆడుకోతున్నావు ఆడుకోకపోతే నీ తాన కావాలి కూర్చుంటా అయ్యా పండుగ పూట నన్ను ఎందుకు బదలాన్ని చేస్తున్నావు అయ్యా రారా అది ఇక్కడ అక్కడ పోతాడు ముసలాడు ఆ గడ్డాములు ఏం బాతి పెట్టుకున్నావు మన కోతరు పోతారు తెచ్చి నుక్కున్నావా ఏమన్నా వస్తాడేం పట్టిగా ఏం బాతి పెట్టుకున్నావు ఊళ్ళో వేయాలి నన్ను బదలాన్ని చేద్దామంటా అనుకుంటున్నావు ఏందిరా నాయన అంతా నువ్వే చేస్తున్నావుగా మీ నాయన కింద కోతరు తెచ్చిన అలవాటు తెచ్చినా ఇస్తా పాటు కళ్ళు ఫ్రిడ్జ్ లో పెట్టేస్తా రాయ్యా వస్తాడేం పాటే పని చేసుకపో నువ్వు అయితే దా తెచ్చినదా జరుగు తెచ్చినదా జరుగు తెచ్చినదా ఇస్తుందా ఏం మాట్లాడుతున్నావురా నాగుతాడు ఇస్తా అలాగనే నాగుతాడు దా ఇస్తుందా సరే సరే ఏమైందో మాధవి కట్టెలు ఇరుగుతలేవు సురేష్ నాన్న విలువ దాయేమో అందరికందరు దాపురమయ్యారు ఇక సురేష్ బావ వస్తాడు కట్టెలు ఇరుతాడు ఇక మనం అన్నం వండుతాం కూర వండుతాం పొద్దుకుతుంది ఇక ఆయన వచ్చేసరికి దబ్బున ఇరువాక ఓష్ని పాపంలో మనవాడు ఆకలై పాడవుతుంది పొద్దుగాలకి ఇంత ముత్తమంత ఉప్మానే చేయొద్దా దానికి భయపడి చేయకపోతే ఉప్మా చేస్తే ఇంట్లో అత్తుండనిస్తుందా అక్క మనల్ని ఏందే కడుపుకే కదనే ఆకలి అవుతుంది చేస్తలే మాయ గొడ్డు చాకిరే దాంతో మనం లొల్లేడ పెట్టుకుంటాం అక్క ఇక గజ్జగా జోనికి నాకొతే వణిపించుకుంటది అమ్మ తినకుండా చేసుడు ఏందే ఇది లేస్తున్నత్తమ్మా లేస్తున్నత్తమ్మా పెద్ద కొట్ట తెస్తున్నా నీకు దగ్గర పెద్దది ఉంది తమ్ముడు రాజు కొనిపోయి ఏమి ఆటనే ఆట పెద్ద ఆట తెచ్చినావు సర్పంచ్ తమ్మి ఊకే పోయి తమ్మి ఉన్న ఇదంతా చేయకరా గీ మా బాడకవు 3-4 రోజులు చెప్పిన ఈ సాడు దొంగకు మొత్తం నా ఇజ్జత్ తీయనీకే ఉన్నాడు సర్పంచ్ ఏమంటున్నా అంటే ఎట్లుండాలి పోరాడు నీ ఆడుకోతే నాకు ముఖం లేకనే సపడ కాకుండా దానికి కోసుకొని నేను ఒక్కనే తినిపోదామని వచ్చిన తమ్మి ఇంకా చెప్పుకోక ఇంక ఏడా ఇట్లా ఆలకీలకి ఏం చెప్పలేదు నేను గిట్లా నువ్వు ఇట్లా చెప్పేవు తమ్మి काय मेघली काय करायचो ఏం చేస్తలేనమ్మా दा बाबा केवडी गो वत बेटो से कत बेटा छ उद्या वत बेटो से
చూసినావు నీ కోడాన్లు నేను ఊసబెట్టి నడుపుతుండరు ఇవి తండల నేను ఎన్నడు వచ్చినా కొమరక్క బాగుండవా తింటావా తాగుతావా అని అంటారు నీ కోడాన్లు నీకు తానం చేపిస్తారు నీ బట్టలు ఉత్తారు నేను మంచిగా చూసుకుంటారు నా కోడాన్లు చూడు ఓతేమో గెలుకుతున్నది గంటెలు పెట్టి కొయ్యి మిరపకాయలు మంచిది రంగాల్లో కొయ్యి ఏం మిరపకాయలు అమ్మ ఇవి ఏం మిరపకాయలు అక్క ఇవి పండుగ పూట అందరికి మంచి దొరకాలని దొరుకుతాయి ఏమైనా ఉడికినాయే ఉడికినాయి అత్తమ్మ గుడాలు మంచిగా ఉడికినాయి నువ్వు కలుదాగేదే తక్కువ ఉంది తెస్తున్నాగు కాకుండా తిందు ఏమాయమ్మ దీర్ఘాలు చేయబట్టివి నేనేం తీస్తున్నా అత్తమ్మ ఏమన్నా కష్టమే నీతో నీ మొగడేడుకోండి మరి పొద్దుగాల నుంచి లేడు ఏడికి పోతాడు ఇక గవ్వే గొర్రెలు బర్రెలు వస్తాడేమో తీయాలకు తిందు కొడుకుని పక్కన పెట్టుకొని అమ్మా పలుకు మీద ఉండేవు గుడాలు మెత్త గుడకాలే బువ్వ మంచి గుడకాలే చూడు అయ్యో ఉడుకుతున్నాయి అత్తమ్మ నీకు అసలే పండ్లు లేవు ముసలాయన చూసినావా నేను ఒక్క మాట అన్నానంటే అలిగిపోయి నీ మొగంతాన కూర్చున్నాడు కూర్చుంటారమ్మా అట్లే అవుతుంది అందరిది అట్లే ఉంది అమ్మా కాయకారు మన కాయకరియా నసీబేన్ లాగా छूटच కాయ छूटच అమ్మా मार नसीबे आचे चाहिए भाई मार नसीबे आचे चाहिए ढेर आची रत कायवे नी अब हनु किया बुढ़ा पेपर तो वे जाए के खाए बुढ़ा पेपर हनु किया तो वे जाए के अब कुर्सी को दाड़ो इगले रोज काम बेसो तो एकलाच काम अब काय करा बच्चे तू करा कन्नाई देखो तो भी बांध रचू तू काय करचू केवढीदार रचू काय काम करचू शे काम माई करचू मा करचू के रचू हनुज कच मत काय करिया तारी बेटा छे बोड़ी छे से बेट कोमरा मा काय करिया आ नसीबे लागे छूटच के నువ్వు అట్లా అంటావక్క ముసలోనికి పొద్దుగాల లేచినప్పటి నుంచి చాయ్ పెట్టియాలి ఇవి చేసి స్థాయి వీటి ముఖాలు చూస్తేనే సింగారం తెల్ల తోలు చూసుకొని ముచ్చుడే మనము వెనకటికి ఎట్లా దంచినాము ఎట్లా వండినాము ఎట్లా ఇసిరినాము ఏంది చేస్తారన్నమాట పని చేస్తారా ఏం కథ ఏం లొల్లి ఏం పంచాదు 6 మంది బావలు 6 మంది యారాన్లు ఆడి విల్లలు గుల్లేడు ఇసిరినాము అవన్నీ చేస్తాయి ఇప్పుడు అన్ని పెట్టితే అది గ్యాస్ మీద చేస్తే బరువు అవుతుంది ఓ అమ్మో లొట్టలు కొట్టమాను ముసలాయన రొట్టెలు తింటాడు ముసలాయనకి రొట్టె కొట్టాలనా దీనికి చెడిపోయిన దానికైతే ఒక్క రొట్టె రాదు ఓ కూర రాదు సురేష్ తమ్మి జన యాడ జన మంచి వీక్తా మీ బొచ్చు శివ ఆ చెట్టుకి గట్టేసి వీక్ పెద్ద ఆటది అది రాజు తమ్ముడు జన యాట మాత్రం మంచిగా పొతం చేసి మళ్ళీ లోపల ఇట్లా జర సాఫ్ చేసి మంచిగా చేసి మంచిగా కొట్టిరు తమ్మి ముత్తకంత కోడిని తెచ్చి మంచిగా బొచ్చు వీకమంటున్నావు అరే దీని మీద ఇంత కాలు పట్టి ఆడ పెగులు తినరా మంచి పెద్దగా ఉన్నది ఆట పెద్దగా తెచ్చిండు అన్న అని చెప్పి ఏమి ఆట అన్న ఇది ఏందయ్యా గాది ఇస్తా అంటివి కదా ఏంది గది ఇస్తా అంటివి కదా తెచ్చినవా కోతరా సురేష్ గారు తెచ్చినుండి మరి కళ్ళు అది కోతరు 2 ఆడి తెచ్చినుండి ఆడ తెచ్చిండు చూడు నా పెళ్ళము నా మీద కోపంగా నా పానమే నా అక్కడ నువ్వు పసిపిల్ల గాని చేయకు కోడళ్ళ ముందల పోదునా తెచ్చినవా దా పడుకుందిరా ఆయిడ ఈ కోడళ్ళ ముందర నా ఇజ్జతి నడు తెచ్చినవా ఆంటీ పచ్చికాయల కారం నూరి పెడతా తెచ్చిన అనంగా మళ్ళా అక్క జర భవన్ జరుపు ఇది కాల్చుకుంటా ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు ఏం కాల్చుకుంటావు కోని అక్క కోని ఊకరా ఎసరు పెట్టినాం ఇంకా ఎసరు కాలే అంటే బాబా రాజు తీ అక్కడిది కొలది పడాక ఉండాలి మనయేనా తమ్మి అక్క ఏం కోసినవయ్యా ఎల్ల గంప జాతర మేకను కోసినవా గొర్రెను కోసినవా గొర్రె పొట్టేలు కోసినవా మేక పొట్టేలు కోసినవా ఏం కోసినావు అక్క మా తాత బర్రెను కోతాం అనుకున్నాడు గొర్రె కూడా దొరకలే
లాస్ట్కు ఈ ముత్యమంతా ఇది కోసిండక్క. వాయమ్మ తమ్మి సర్పంచ్వి నువ్వు గమ్ముత్యమంతా కోడి పిల్లని పట్టుకొని గడల పొడి తిరుగుతున్నావు. నీ పిల్ల మేడుకోయింది తమ్మి. లేదక్క పిల్లకు నా బిడ్డకు ఎగ్జామ్స్ ఉంటే పాయే తొలకపాయే అందుకే రాకపాయే. వాయమ్మ నీకు బువ్వ ఎవడని పెట్టాలి ఆ కోడిని ఎవడని పెట్టాలి తమ్మి. నువ్వు లేవాక మా అక్కున ధైర్యంతో ఏడుకొచ్చినాక నేను. అయ్యా ఆ తమ్ముని కోడి కూడా మన కూరలనే కొట్టే బిడ్డ. మళ్ళీ ఒక్కటే చెంచా ఎక్కువే కానికి ఇదే నాక నేను ఇంత పెద్ద కోడిని తెచ్చిస్తే తామి పెద్దది అనకు తామి నాకు సిగ్గు అవుతుంది. పెద్ద అనకు నువ్వు మనిషి ఏమో ఏనుగుండవు తెచ్చింది ఏమో కప్పించుకోడంత నీ పొట్టకే సరిపోతామి. 2 చెంచాలు వేస్తా తినిపో. ఇంత బగార బువ్వ వేస్తా నూనె ఉప్పు కారం అల్లమెల్లిగడ్డ అన్ని ఉకినాయి అయితే తమ్మి పిటాన పిరమైనవి. ఇంకా ఉండనాక ఉండని ఇంకా నాకైతే పెద్దదే ఉండని మన 2 గంటలు వేస్తాను నేను ఎక్కడ పోదు. మనిషివేమో ఏనుగు తినేటట్టుండవు కోడేమో కప్పించుకొని తీసుకొని వచ్చినావు తమ్మి. ఇంకా నువ్వు ఇట్లా కాక ఏమే కుమరక్క ఏం గొడవలు మీది? ఆ పిల్లలు ఆకలి కొన్నారు ఇగో. మీ పని చేస్తారా ఈ కోడి గిడ వంట గిడ చేస్తారా? వంట చేస్తలేనా తమ్ముడా నీవు కూడా నన్ను అంటావు. నీ కొడుకు ఆయుడు అమ్మ గొరెగాడు ఉన్నట్టే ఉన్నాడు గారు నీ కొడుకు కాల్చండి వయ్యా సర్పంచ్ పెద్ద ఆటను తెచ్చిన సర్పంచ్ కాలుస్తాడు ఆయనే వంగుతాడా నడుములు వంగుతాయా? నాగరాజు వంగవాడవా నువ్వు కూడా వంగవా? బిడ్డ అమ్మా అమ్మా ఓయమ్మా నువ్వు కోడిని కోసినావా మేకను కోసినావా అమ్మా? ఓయమ్మా మటన్ వండినవా చికెన్ వండినవా అమ్మా? మటన్ వండినవా చికెన్ వండినవా అమ్మా? ఓయమ్మా నువ్వు బగారు వండినవా తెల్లబు వండినవా అమ్మా? ఓయమ్మా నాకు పొద్దుగా 7 గంటలకే ఫోన్ చేసివమ్మా? ఓయమ్మా ఓ బిడ్డ నేను ఇవాళ నేను బగార బువ్వన్న బిడ్డ నా బిడ్డ. ఇవాళ నాటుకోళ్ళు కోసిన బిడ్డ నా బిడ్డ. చెట్టుకాళ్ళు తెచ్చిన బిడ్డ నా బిడ్డ. ఏమైందయ్యా బిడ్డ కుండేస్తే ఇద్దరు మీరు మళ్ళీ అనుకున్నారు. ఎందుకు ఏమాయసమై కోటర్ తెచ్చినందుక? తెచ్చినవు తాగినప్పుడు కానీ కొండమ్మా మీ మామ చచ్చిపోయినాడు బిడ్డ. ఏం కాదు నాయన ఆనందంతో నాకు సంతోషం సంతోషంతో ఏడుస్తున్నావు నా బిడ్డ. సంతోషంతో ఏడుచుకుంటారు తల్లి బిడ్డ. అవును నా బిడ్డ నా బిడ్డ. మనం ఇద్దరం పెద్ద బొట్లు పెట్టుకున్నాం బిడ్డ నా బిడ్డ. మన ఇద్దరు ముక్కు పుల్లలు సేముండయి బిడ్డ నా బిడ్డ. నీ పనులు నా పనులు తెలగుండయి బిడ్డ నా బిడ్డ. మస్తు మనం ఇద్దరం పెద్ద బొట్లు పెట్టుకున్నాం బిడ్డ నా బిడ్డ. మన ఇద్దరు ముక్కుపుల్లలు సేముండయి బిడ్డ నా బిడ్డ. నీ పనులు నా పనులు తెలగుండయి బిడ్డ నా బిడ్డ. మస్తు అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినా అనిపిస్తా. నీకు అవసరమా? ఏడుచుడు దేశం మీద ఒక కార్డు కూడా ఏడవారు. ఏడుపు ఆ పిల్ల కూడా నేర్పుతున్నావు. వచ్చినప్పుడు మరి ఎట్లుండవు బిడ్డ అంటాను వాళ్ళకరిస్తున్నాడు. అబ్బా అమ్మా బిడ్డ అమ్మ మీకు ఒక్కరిస్తుంటే మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? అమ్మ ఏమైందమ్మా నాయన అట్లా చేస్తుండు? కళ్ళు తాగిండా కోటర్ తాగిండే? మీ నాయనకు నువ్వు ఎందుకు నచ్చావు అంటే బిడ్డ చేము నువ్వు నాలేకుండవు కదా. కొమరమ్మ కొండమ్మ. కొమరమ్మ నోరు పెద్దది కొండమ్మ నోరు పెద్దది. కొమరమ్మ మొగని సాధిస్తుంది కొండమ్మ మొగని సాధిస్తుంది. అందుకంటే నచ్చదు బిడ్డ. ఈ మొగ జాతికి నచ్చం మనము. ఎట్లా చూస్తున్నాడు చూడమ్మా. ఎట్లా చూస్తున్నాడు చూడు నాయన. ఓ నాయన తన్నులు బాగా తింటున్నావా నాయన? ఓ నాయన తిన్నావా బువ్వ తిన్నావా? ఇయ్యాల మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? మంచి నీళ్ళు కూడా ఇస్తారు ఈయన మళ్ళా బాగా ఇస్తాడు మంచి నీళ్ళు. నీకెందుకు పెడతారు రా కొడుకు పిల్లలకి అయితే పెడతారు. ఎట్లా చూస్తున్నాడు నాయన? నీ 3 ఎకరాలు రాసిస్తావా నాయన నాకు? అమ్మ బాబాయ్ 7 ఎకరాల తోట రాసిస్తావా నాయన? 7 ఎకరాల తోట రాసిస్తావా నాయన? నాకు కొడుకులు లేరు కోడాళ్ళు లేరు మనమలు లేరు మనమరాళ్ళు. రాసిస్తా 3 ఎకరాలు 7 ఎకరాలు పెట్టింది చాలది. ఇచ్చిన కట్నం చాలది. నేను కాదా నాయన నీ బిడ్డను? నువ్వు నాతో మాట్లాడొద్దు. ₹1 ఎన్నడని ఇచ్చినవా? పోతుంటే కూడా మా అమ్మ నా బొల్లుకుంటున్నా ఇస్తుంది. చెడిపోయిందని నువ్వు ఫస్ట్ నువ్వు ఏడికొచ్చింది. మేము ఏడికొచ్చినాం. మనము ఏం చేయడానికి వచ్చినాము? ఏం అడుగుతున్నదా? ఆగు మామయ్య. వదినా బాగున్నావా? వదినా
బానే ఉండతి నువ్వు మరదలివి నేను వదిలేను నువ్వు మరదలివి నేను వదిలేను ఏడబట్టుకొచ్చినావు అమ్మ దీన్ని ఈ కొంగ కాళ్ళదాన్ని ఆనాడే వద్దన్న ఈ కొంగ కాళ్ళది మెడ పొడువుది ముక్కు బార్చేది నాకు నచ్చలే బిడ్డ మీ నాయన తెచ్చుకున్నాడు చెల్లెలు బిడ్డ అంట అని అవ్వ అమ్మ ఇట్లా పాడైంది అక్క నీకంటే బాలేనా నా బిడ్డ అంత సింగారం అవి నీకు దాని అరికాలుకున్న సిరి లేదు నీ మొక్కముల జీడి పోయ్యా కలుపు కూర మారిపోతున్నది బిడ్డ అమ్మా ఇక గుడాలు బుక్కుతావా కోడి తలకాయ తింటావా కార్జన్ తింటావా బోటి తింటావా ఏం తింటావు బిడ్డ నీకు అమ్మవారికి ఎట్టినట్టు నీకు ఎడవ ఎట్టినాక నీకు దేవరకు వచ్చినట్టు నీకు ఇంత కుంభం పోసినాక నువ్వు తిన్నాకనే ఇవ్వడానికి తినాలి ఎడవ ఎట్టినాక నీకు దేవరకు వచ్చినట్టు నీకు ఇంత కుంభం పోసినాక నువ్వు తిన్నాకనే ఇవ్వడానికి తినాలి బిడ్డ తమ్ముడు సురేష్ జర ముక్కలు జర చాలా మంది వద్దులే తమ్మి మన ఆటేసింది అమ్మ బాబాయ్ అన్న కోడి కొట్టం ఇంకా అవ్వలేదన్నా పిల్లలు ఆకలి నేడుస్తున్నారన్న అక్క కూడా వచ్చింది కొంచెం బ్యాంక్ కొట్టన్నా తమ్ముడు సురేష్ మీ అక్క వచ్చింది అంటున్నావు జర నా ఆర్కెళ్ళ ఆట తీసి ఆ ముంగల్ సాప్ అదంతా తీసి పక్కన పెడతామే వద్దులే తమ్మి నాది పావు కిలోనే ఆ కాలు తలకాయలు తీసి అక్కడ పెడతామే తీసుకుపోతా కలిపి అమ్మా అమ్మా పసుపు వేసిందంట నాకు అడిగేదాన్ని అల్మేల్ గడ్డ వేసిందేమో అడిగేదాన్ని ఉప్పు వేసిందేమో అడుగమ్మ జరా అవన్నీ కూడా కూర ఎట్లా అంటారే అవన్నీ వేస్తేనే మంచిగా ఉంటుంది అమ్మ లేకపోతే మంచిగా ఉండదు తినబుద్ధి ఇంత తిను ఇంత గిన్నెడు తిను అంటావు ఊకమ్మా నువ్వు దయాల కుట్టినవా నాకు కుట్టినవా నాకు తెలియనే తెలియదు దయాల కుట్టినవా నాకు కుట్టినవా నాకు తెలియనే తెలియదు దయం చేసినట్టు చేస్తావు అలమేలు గడ్డ అంటే వేసినవా పసుపు అంటే వేసినవా ఏమని అమ్మా నువ్వు టెన్షన్ వాడకే చెట్టు కాళ్ళు తెప్పించినా అన్ని తెప్పించిన మనం తిన్నాకనే మనం మిగిలితే అవిటికి వేతాం లేకుంటే లేదు నువ్వు టెన్షన్ వాడకు పొద్దున్న లేచి కృష్ణన్న దగ్గరికి వెళ్తే చెట్టుకొల్లు ఇచ్చేవాడు ఎంత బాగుండేది తెలుసా ఆయన ఈరోజు మన మధ్య లేడంటే చాలా బాధ అనిపిస్తుంది అన్న ఇప్పటికీ కూడా ఆయన మన మధ్య ఉండి తాగినట్టే నాకు అనిపిస్తుంది అన్న అవును బామ్మడిది మంచి పోరగాడు ఉండే చూడు ఎట్లా సాగు వచ్చిందేమో మీ అక్క కళ్ళు తెమ్మంటే ఇంటికాడ తెచ్చి పెట్టిపోతుండే చూడు నా అల్లుడు ఎంత మంచిగా ఉండంటే అంత మంచోడు బా ఊళ్ళో ఎంత అంటే పేరు పెట్టినోడు ఇట్లా మాట్లాడితే గడగడగడలు లాడించేది అవునా అట్లాంటి వ్యక్తి నా అల్లుడు రాత్రిపూట అందరికీ జిలేబీలు తెచ్చి తినబెట్టి ప్రతి ఒక్కరికి మాట్లాడినతో ఇట్లా మాట్లాడి ఫోన్ చేసి మంచిగా మాట్లాడి ఆ రోజు పొయ్యొస్తా మామ అని మంచిగా పలకరించి పోయిండు బావా రాత్రి 8 అవుతున్నది అది రోడ్డు వరకు జరుగుతున్నది ఆ కల్వెట్లా చూసుకోకుండా స్పీడ్లో ఉన్నాడు ఫోన్ మాట్లాడుకుంటా హెల్మెట్ లేనందుకు అక్కడ కింద పడి ఆ కంతకు తగిలి చనిపోయిండు బావా మన కృష్ణ ఆ రోజు హెల్మెట్ పెట్టుకుంటే బతుకుతుండే నేను అందుకే ఊళ్ళో ప్రతి ఒక్కరికి చెప్తా వాళ్ళు ఈయనని ఈయనకపోని నేను పిలిచి మరీ చెప్తుంటా ఏదైనా ఎక్సర్సైజ్ చేయండి రా ఆరోగ్యాన్ని బాగా చూసుకోండి అది కాకుండా వెళ్ళేటప్పుడు హెల్మెట్ లేకుండా వెళ్ళకండి రా అని చెప్తా కృష్ణ ఆ రోజు హెల్మెట్ పెట్టుకుని ఉంటే ఈరోజు మన మధ్యనే ఉంటుండే కదా ఏమైనా లేవా పిల్లలు ఆకలి కొన్నారా మీరు ఇట్లా కూర్చుంటే ఎంతసేపు కూర్చుంటారు తమ్మి మహేష్ లేవరా నరసింహ లేవు అరే నేను కళ్ళు తాగినా కోటర్ తాగినా ఇప్పుడు బీర్ తాగాలి మరి ఎవరు తాగలేవన్నారు ఇంకా తాగుతా చిన్నపిల్ల ఉచ్చ వస్తున్నా అది కూడా తాగు ఇంకా తాగుతా కళ్ళంటే కల్లాది మంచిగున్నది అని సర్ది కళ్ళు అన్నది ముచ్చట పెట్టింది ముద్దుని తాగింది 3 ఈతల కళ్ళు లేవు నీ 4 మనం లేవు మీకు లేవు పడే పెద్దగా చేయరి పిల్లలు ఆకలి కొన్నారు 3 అవుతున్నది మీ పెదనాయన పట్టుకో ఆ రోజు ఇంకా ఇవన్నీ తీసాడు పరువు అమ్మ తీసుకురాండి అమ్మ
ముత్యాలకు జుంకాలు జుంకాలకు ముత్యాలు ఓ మల్లయ్య ముత్యాలోడొచ్చిండు నా మల్లయ్య ముత్యాలోడొచ్చిండు జరంత పెట్టరా నీవు పనికి మాలినోళ్ళు నా పిల్లను ఏది ఆఖరి కొని వచ్చింది అది పెట్టుకుంటుంది రేకు రేపిడమ్మా ఎక్కువ మంచిగా మంచిగా ఏమొద్దు బిడ్డ తినబుద్ధి అయితే లేదు నాకు అయ్యా మంచిగా మంచిగా పిల్లకి మంచిగా అయ్యో నా పిల్ల ఆకలి కొని వచ్చింది చార్బాయ్ పిల్లగానికి పిల్లగాడు తినండి ఆయన చార్బాయ్ ఏం కాదు ఏం కాదు మీ అమ్మ తీసుకుంటుంది మీ అమ్మ తయారుగా ఉంటుంది మింగనీకి మీ అమ్మ తయారుగా ఉంటుంది మింగనీకి నాకు చారు కొంచెం ఆయనకి చారు పోయి ఇంకిత ఓ పిల్లగా బామ్మారిది తల్లి బిడ్డలకి ఇద్దరికి మంచిగా పెట్టినరా బకెట్ పెట్టద్దా ఉంగల బాగా జర గట్టిగా ముక్కలు లేవు అలా ఏం పూర గిట్టేది మెత్తడి పోయి ఆ దొడకుని ఆయన ఊసిపోయినాయి అంత బాంధవులు లేరంట అందుకే ఇక ఇంత పండుగ చేసుకున్నాము సరే మా అక్కకు తెలియకుండా ఓ కోటర్ తెచ్చి ఇద్దరం బాబుమాడదలం బాబుమాడదలం తాగుదామని తెచ్చినవా అరే అది ఏం అది ఆడపిల్లలు తాగే కళ్ళు అమ్మ బాబాయ్ సరే బాయ్ ఇంకా అది ఏందంటే ఇక పొద్దుగాలేస్తే మంచిదని చెప్పేసి అదే చేసి కళ్ళు ఇప్పుడు కోటర్ చేస్తే నీ పానం బాగాలేదు ఓమ మెల్లగా తినే ఎందుకంటావు ఎందుకు దినాల కాడ తిననీక పోయి మా ఇంటి పక్క ఆమె చచ్చిపోయింది గుట్టుకుమంటాని గొంతులో బొక్కిరికా నేను చావని బిడ్డ అంటానన్నది ఒక్కటే ముద్దకు చచ్చిపోయింది నా గొంతులో బిడ్డ ఏమి ఇరుకదు అమ్మ నిన్ను చూసుకునే బతుకుతున్నానే నేను నువ్వు లేకపోతే ఆయంత నన్ను ఇంటికి కూడా రానియరు అమ్మ నీ ధైర్యమే షానుంది నాకు కొండమ్మా కళ్ళు ఆయన తిరుగుతున్నది కొండి కళ్ళు పోతున్నామా వద్దు బిడ్డ కంటి తిరుగుతున్నాయి నా కొండి నేను దా బిడ్డ లచ్చేన్ల హౌస్ గురిగిలో పోసుకొని గుందకు కట్టుకొని వచ్చిన నేను దావా ఏ ఇసోని మొగలు 10 మంది చేసుకుంటా ఓ బిడ్డ ఈ అల్లా మరి కొండమ్మకి ఫోన్ చేస్తా మా అన్న మీ నాయనతోటి ఏయ్ కొండమ్మకి ఎందుకు చేస్తావే అది వచ్చి ఏం చేస్తుంది ఈడ అల్లులే చేస్తలేరా పండుగ అంట అని అన్నది ఒక్కటి అన్న మీ వదినలు కూడా మీ మరదలు కూడా మీ తమ్ముళ్ళు కూడా బిడ్డ మీ అన్న కూడా చెల్లెలకి ఫోన్ చేస్తాం అక్కని తోలుకోతామంటాను ఒక్కడ అనకపోయారు బిడ్డ ఎందుకుంటది బిడ్డ సాలేంట సాలు వాళ్ళ కడుపుల పిల్లలు పుట్టిండ్రు వాళ్ళకి రేపటి దినాన కలుగుతుంది ఈ దుడకలు వాళ్ళ తల్లిగారింటికి పోయినప్పుడు వాళ్ళ వదినలు వాళ్ళ మరదాలు వాళ్ళ తల్లి గట్టినే చేస్తారు అమ్మా ఏంది బిడ్డ పిడకలు కూడా తావే పిడకలే పెడిన విసుకున్నట్టు అట్లా విసుకుతున్నావేమనే అయ్యో భువనా లేవేమో అక్కడ లేవు ఆడు కూడా నిన్ను చూసి అట్లా నేర్చుకున్నాడు ఏం తిండది నీ తిండిలో పోయ్యా నేర్పింది నువ్వు నేర్చుకున్నావు సిగ్గు కాకుండా బిడ్డ నిజంగా మెత్తగా విసికి పెండ విసికినట్టు విసికి దవడకేసి నమిలితే మంచిగా జీర్ణం అవుతుంది బిడ్డ పీడుస్తున్నాడు ఏం బిత్తి కలబడుతున్నావురా ఏ తిండి పిసుకు ఇట్లా మనమే గట్ల విసుకకే తినబుద్ధి కాదు అమ్మ నేను తింటలేను మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు మొక్కను చూస్తేనే సింగారం ఉండదు లేపుతావరా జర ఎవరు లేపేటట్లేడు అన్నే ఒక లేపాలి నిన్నే ఒక లేపుతారు ఇప్పుడు అన్ని లేపు నువ్వు చూస్తా లేపాలి అమ్మ బిడ్డ అందరు లేచిర్రు మన ముగ్గురమే ఉండవు బిడ్డ
లేస్తావా అయ్యల్లా నేనా అది అయిపోలేదు ఇగో తిను నీవు నీ కొడుకు తిను చీర మీదికి లేచి కింది కనుకో లేచి బిడ్డ చూసినావే నా పిల్ల కాంగా మా అమ్మ చీర మీనికి లేచే మా అమ్మ సింగులు మీనికి లేచే మా అమ్మ కొంగు మీనికి లేచే అంటానే అంటారు నువ్వు అంటావేనాడన్న